సంగారెడ్డి మున్సిపాలిటీలో రాబోయే ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ కౌన్సిలర్ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి ఈ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకిషన్, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆంజనేయులు, పట్టణ అధ్యక్షుడు జార్జ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘుగౌడ్, సీనియర్ నాయకుడు బొంగుల రవి, కూన సంతోష్, కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి మున్సిపాలిటీలో మొత్తం 38 వార్డులుండగా 4, 22, 33 వార్డులను మినహాయించి మిగిలిన 36 వార్డుల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. వివిధ సామాజిక వర్గాలు, మహిళలు, యువతకు ప్రాధాన్యమిచ్చేలా అభ్యర్థుల ఎంపిక జరిగిందని పార్టీ నాయకులు తెలిపారు. విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అనంత కిషన్ గారు, ఆంజనేయులు గారు, అలాగే రవి గారు, పూన సంతు గారు, బ్లాక్ ప్రెసిడెంట్ రవి గారు, టౌన్ ప్రెసిడెంట్ జార్జ్ గారు, మరి ఇక్కడ చేసిన ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అందరు కూడా పేరు పేరున నమస్కరిస్తూ, మరి సంగారెడ్డిలో 38 వార్డులో మరి 3 వార్డులు తప్ప అని ప్రకటించినాం. ప్రజలకు ఒకటి విన్నపం ఏంటంటే 38 వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉంటుండ్రు కాబట్టి, అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి దయచేసి ఆలోచించి అపోలకు తావీయకుండా చేతి గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ, క్యాండిడేట్లు కూడా చెప్తున్నా ఏంటంటే ఏదో చెప్పి ఏదో మాయ చెప్తుంటారు, భయపడే అవసరం లేదు. మైండ్ గేమ్ ఆడుతూ ఉంటారు ప్రతిపక్ష నాయకులు. దానికి తావివ్వకండి. మీరు చేసే పని గట్టిగా చేసుకొని ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు మేము ఏం చేస్తామనేది కూడా వివరించి, వచ్చే ప్రతి 6 గ్యారెంటీల్లో ప్రతి ఇంటికి కూడా ఒక్కొక్క మనిషికి కూడా అన్నీ చెందుతున్నాయి, అది వివరించండి. మరి టౌన్లో ప్లాట్ల గురించి కూడా మొన్ననే మీటింగ్లో జగ్గారెడ్డి గారు చెప్పడం జరిగింది, అది కూడా దృష్టిలో బయటికి రండి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కష్టపడ్డలను గుర్తిస్తుంది, మీకు అండగా ఉంటాం. మేమందరం ఇక్కడ ఉన్న నాయకులు జగ్గారెడ్డి గారు అండగా ఉంటారు. మిమ్మల్ని ఎక్కడ ఏర్పాటు చేయాలి, మీకు కూడా ఏదైనా కానీ మీకు చేయడానికి మేము ధైర్యం ఇస్తున్నాం. ఏదో అయిపోయిందని అనుకోవద్దు. టికెట్ ఒకరికే ఇస్తారు. 10 మంది ఉన్నా, 2 ఉన్నా, 3 ఉన్నా ఒకరికే ఇస్తాం కాబట్టి అవకాశం వాళ్ళకు వచ్చింది. వాళ్ళకు మీరు అండగా ఉండి అన్ని వార్డులలో 38 వార్డులలో ఎలాంటి భావభేదాలు లేకుండా పనిచేసి కాంగ్రెస్ పార్టీని భుజస్తంభాల మీద వేసుకొని పనిచేస్తారని ప్రతి కార్యకర్తను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్.